మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ ఎయిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మచాని చంద్రశేఖర్ చేసిన కృషి ఫలించింది. ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పెమ్మసాని చేసిన ప్రయత్నం సాకారమైంది. ఈ క్రమంలో 960 పడకల ఎయిమ్స్ ఆసుపత్రికి గాను అదనంగా మరో 534 ప్రాధాన్యత ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన తీసుకునేందుకు అంగీకారాన్ని తెలుపుతూ కేంద్ర ఆర్థిక మరియు వ్యయాల శాఖ ఆదేశాలను జారీ చేసింది. అయితే 1924 మధ్య మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక శుభవార్త. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఒక అద్భుతమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ని మంగళగిరి ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే 1924 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ని డిలే చేయటం కానీ, అదేవిధంగా ఎన్ఎఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయకపోవటం కానీ, ఇవన్నీ చేయకపోవటం వల్ల, ఫెసిలిటీస్ని పట్టించుకోకపోవటం వల్ల, స్టాఫ్ను పెంచకపోవటం వల్ల ఎయిమ్స్ అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. అదేవిధంగా కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేశారు. అయితే ఫిబ్రవరిలో నేను వెళ్ళి రివ్యూ చేసినప్పుడు అక్కడ ఓన్లీ 60% కెపాసిటీ మాత్రమే హాస్పిటల్ యూటిలైజ్ అవుతుంది. అయితే పేషెంట్ వాల్యూమ్ విపరీతంగా పెరుగుతుంది. దీనికి కారణం సపోర్ట్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ లేకపోవటం అని వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని నడ్డా గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అధికారులకి క్లియర్గా డేటాతో ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ వాల్యూమ్ ఎంత పెరుగుతుంది, హాస్పిటల్ థియేటర్స్ ఎన్ని అవసరం అవుతున్నాయి, ఇన్ పేషెంట్ బెడ్స్ ఎన్ని అవసరం అవుతున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వారు కూడా వెంటనే స్పందించి దీనికి ఈ రోజున మనకి దాదాపుగా 540 పోస్టులు అడిషనల్గా అలొకేట్ చేశారు. ఇవి దాదాపుగా 200 పైన డాక్టర్స్కి సంబంధించినటువంటి పోస్టులు, దాదాపు 110 నర్సింగ్ స్టాఫ్ని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి సూపర్వైజర్ జాబ్స్ ప్లస్ సపోర్ట్ స్టాఫ్. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై దాదాపు 100 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయితే ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఈ 100 crores అడిషనల్ శాంక్షన్ అయితే